నమస్తే. జాతీయంగా, అంతర్జాతీయంగా, స్థానికంగా జరుగుతూ ఉన్న పరిణామాలకు సంబంధించి ఆయా పరిణామాల వెనుక ఉన్న అంశాలు, విషయాలు ఏమున్నాయో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకునేందుకు, వీటి గురించి వివరించేందుకు మన దగ్గర ప్రఖ్యాత సంపాదకులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఒకటి ఉన్నది. ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు భారతదేశంలో జరుగుతున్న చర్చ అది ఒకటి. మన రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలైన యుద్ధం దగ్గర ప్రారంభమవుతాను. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ యుద్ధం జరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ప్రధానమైన కారణం మధ్య ఆసియాలో, మనం మధ్యప్రాచ్యం అంటాము, వెస్ట్ ఏషియన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వేరు శక్తుల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. దాంట్లో ఒకళ్ళది ఉనికి కోసం పోరాటం, ఒకళ్ళది ఆధిపత్యం కోసం పోరాటం. పాలస్తీనియన్లకి వాళ్ళ భూమిని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వాళ్ళ దేశంలోనే శరణార్థులుగా మార్చి మరింతగా వాళ్ళను ఒక మూలకు నెట్టివేస్తుంది ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్కి అమెరికా అండగా ఉంది. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే, పాలస్తీనాకి సపోర్ట్ చేసేవాళ్ళు పశ్చిమాసియాలో కొంతమంది ఉన్నారు. దాంట్లో ప్రధానమైన శక్తి ఇరాను తను ప్రాక్సీ ఒక అంటే నేరుగా కాకుండా ప్రచ్ఛన్నంగా పాలస్తీనా ప్రతిఘటనకు సహాయం చేస్తుంది అనేది ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళ ఆరోపణ. అంటే లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా కానీ, ఈవెన్ హమాస్ కానీ, హమాస్ ఒక ముఖ్యమైన కార్యాలయం ఇరాన్లోనే ఉంది. తర్వాత యెమెన్లో హౌతీలు వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇరాన్ అనుకూల శక్తి, ఇరాన్ చేత ప్రోత్సాహం, సహాయం పొందుతున్నటువంటి తిరుగుబాటుదారులు. వీళ్ళందరూ పాలస్తీనా ప్రతిఘటనకు సమర్థన చేస్తున్నారు. ఈ పాలస్తీనాకి ఎవరూ అండగా ఉండకూడదు. ఒకప్పుడైతే పాలస్తీనా కాజ్కి ప్రపంచంలో అధీన దేశాలన్నీ మద్దతుగా ఉండేవి. భారతదేశం చాలా పెద్ద సపోర్ట్. అది కాకుండా వెస్ట్ ఏషియాలోని ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా పాలస్తీనా కాజ్ పట్ల, పాలస్తీనా సమస్య విషయం పట్ల సానుభూతితో ఉండేవాడు, సహాయం చేస్తున్నవాడు. ఇప్పుడు కాలక్రమంలో ఏమైందంటే వెస్ట్ ఏషియాలోని ముస్లిం దేశాలు కూడా చాలా ఇజ్రాయెల్కి భయపడిపోవటం, అమెరికాకు లొంగిపోవటం, పాలస్తీనా సమస్య నుంచి న్యూట్రల్ అయిపోయాడు, దూరం జరుగుతూ వచ్చారు. పాకిస్తాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, ఈ మన యుఏఈ కానివ్వండి, ఈ దేశాలన్నీ కూడా పాలస్తీనా గురించి పెద్ద మాట్లాడలేదు. ఒక ఇరాన్ ఒక్కటే మిగిలింది. కాబట్టి ఇరాన్తో ఉన్న వైరం అది. ఇంకొక వైరం ఆ పశ్చిమాసియాలో తాను మిగతా వాటికంటే బలశాలిగా నిరూపించుకోవడానికి, ఇజ్రాయెల్ని ఎదుర్కోవటానికి ఏదైనా కావచ్చు, ఏ కారణం చేతన కావచ్చు, ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని, అణుశక్తి కార్యక్రమాన్ని రూపొందించింది చాలా కాలం నుంచి. 79లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కొద్ది కాలానికే 10 ఏళ్లకే ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరానీ మేధావులకి, సైంటిస్టులకు విజ్ఞప్తి చేసి, మీరు మీ దేశానికి వచ్చి మీ దేశానికి కావాల్సిన అభివృద్ధిలో పాలు పంచుకోండి. అట్లా చాలామంది సైంటిస్టులు వచ్చి వాళ్ళ కృషి ఫలితంగా ఇరాన్ అణు కార్యక్రమం డెవలప్ అయింది. వాళ్ళు మొదట్లో అణ్వస్త్రాలు రూపొందించడం వాళ్ళ ఉద్దేశం, కానీ దాన్ని కేవలం అణు విద్యుత్ శక్తి అంటే పౌర అవసరాల కోసం అణుశక్తిని వాడుకోవటం అనే దాన్ని మార్చుకుంటూ వచ్చారు. ఎంత మార్చుకుంటూ ఉన్నా అది అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశం అవుతుంది కదా. అది పక్క దేశానికి భయం, ఇజ్రాయెల్కి ముఖ్యంగా భయం. కాబట్టి దాన్ని ఎట్లయినా సరే దాని అణు కార్యక్రమాన్ని భగ్నం చేయాలి అనేది అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఒబామా కాలంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు స్పష్టంగా ఇరాన్ చెప్పింది, మేము కేవలం సివిల్ అవసరాల కోసం మాత్రమే వాడతామని చెప్తే అప్పుడు ఒబామా ప్రభుత్వం అంగీకరించిన దాన్ని, ఒక ఒప్పందం కుదిరింది. రెండోసారి ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసి ఒత్తిడి పెట్టసాగాడు. మా దగ్గర ఆ ప్రోగ్రామే లేదు, మాకు అణ్వస్త్రాలే లేవు, అణ్వస్త్రాలు చేసే ఉద్దేశమే లేదని చెప్తుంటే మేము ఇంకా దేనికి దిగి రావాలని ఇరాన్ వాళ్ళు అడిగితే, లేదు ఉన్నదాన్ని కూడా అబాండన్ చేయాలి అంటే దాంట్లో కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయి. అంటే యురేనియంని ఎన్రిచ్ చేయడం, శుద్ధి చేయడం ఉంది కదా, అది విద్యుత్ శక్తి వినియోగానికి ఒక 3.6-3.7% శుద్ధి చేస్తే విద్యుత్ శక్తికి వాడుకోవచ్చు.
కానీ వాళ్ళు 60% దాకా శుద్ధి చేసే సామర్థ్యాన్ని పెంచుకున్నారు. అది అసలు అయితే 60% కూడా సరిపోదు అణ్వస్త్రాలు తయారు చేయడానికి, 95-96% కావాలి. అయితే 60% దాకా చేయగలిగిన వాళ్ళకి 95% దాకా వెళ్ళడం పెద్ద టైం పట్టదు. కాబట్టి వీళ్ళకి మేము ఉపయోగించుకోవడం దానికి అణ్వస్త్రాల కోసం అంటున్నప్పటికీ అవసరమైతే ఉపయోగించుకోగలిగే శక్తి వాళ్ళకి సమకూరుతుంది కదా. ఇప్పటికీ ఆల్రెడీ 60% శుద్ధి చేసిన యురేనియం వాళ్ళ దగ్గర 409 కిలోలు ఉందట. IAEA అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఉంది కదా, ఆ సంస్థ వాళ్ళ తనిఖీకి అది కనపడట్లేదు ప్రస్తుతం. ఆ 400 కిలోల యురేనియం ఎక్కడ దాచిపెట్టారు అనేది వీళ్ళ అనుమానాన్ని రైజ్ చేస్తారు. ఇరాన్ వాడు అనేది అంటే 2003లోనే మన సుప్రీం లీడరు అణ్వస్త్రాలను రూపొందించడం అనేది అన్ఇస్లామిక్, ఇస్లాంకు వ్యతిరేకమైన ఫత్వా జారీ చేసినాడు ఆయన. సో అప్పటి నుంచి మేము అబాండన్ చేసాం, దాన్ని అబాండన్ చేశారు. కానీ అది మేము చేయగలము అనేటువంటి ఒక థ్రెట్ ఉంచడం వాళ్ళు అట్లా ఉండాలని ఆ భయం ఉండాలనే ఉద్దేశం అనుకుంటున్నారు. సద్దాం హుస్సేన్ కూడా మీకు తెలుసు కదా, రసాయన ఆయుధాలు ఉన్నాయి, ఒకేసారి పెద్ద సంఖ్యలో జనాన్ని చంపగల ఆయుధాలు తయారు చేస్తున్నాడు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని. అతని మీద అలిగేషన్ అదే. అతను లేవు అన్నాడు, వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు, అయినా కూడా ఉన్నాయని ఒక దబాయించి యుద్ధం చేశారు అతని మీద. తర్వాత అమెరికానే చెప్పింది అతని దగ్గర ఆ ప్రోగ్రాం లేదు. ఉండేది ఇరాన్ ఇరాక్ వారప్పుడు, 1980s వారప్పుడు సద్దాం హుస్సేన్ ఇరాన్ మీద రసాయన ఆయుధాలు ప్రయోగించాడు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు నడిచింది. గల్ఫ్ రసాయన ఆయుధాలు ప్రయోగించాడు. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత దానికోసం తయారు చేసిన రసాయన ఆయుధాల కార్యక్రమాన్ని కొనసాగించి ఇంకా పెద్ద ఎత్తున యుద్ధంలో జననష్టం చేయగలిగినటువంటి ఆయుధాలను రూపొందించే పరిశోధన చేశాడు. కానీ 92-93లో అమెరికా కూడా ఫస్ట్ గల్ఫ్ వార్ జరిగింది కదా, అమెరికా దాడి చేసింది. అది ముగిసిన తర్వాత విరమించుకున్నాడు కానీ నేను విరమించుకున్నా అన్న విషయం చెప్పడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నాయనే భయం చుట్టుపక్కల వాళ్ళకు ఉండాలి. అది చివరికి ఇరాక్ మీద అమెరికా రెండో యుద్ధానికి దారి తీసింది. అట్లాగే ఇరాన్ కూడా తను సొంతంగా నిజంగా అణ్వస్త్రాలు రూపొందించే కార్యక్రమం ప్రస్తుతానికి దాని దగ్గర లేదు. అది మొన్న మార్చిలో అమెరికన్ కాంగ్రెస్ ముందర ఇవాళ అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న తులసి గిబ్బర్డ్ అని ఆవిడ ఉంది కదా, ఆవిడ స్వయంగా అమెరికన్ కాంగ్రెస్ ముందు చెప్పింది, మాకు తెలిసి మా ఇంటెలిజెన్స్ ప్రకారం ఇరాన్ ఎటువంటి అణ్వస్త్రాల తయారీని చేపట్టడం లేదు, మొన్న మార్చిలో. ఇప్పుడు అమెరికా దాడి చేసిన తర్వాత ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద ఆమె వచ్చి ఏం చెప్తుందంటే బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ చేసిన దాన్ని సమర్థిస్తుంది. మొదలేమో ఆ కార్యక్రమమే లేదండి, కానీ వాళ్ళ సామర్థ్యాన్ని తగ్గించాలి, 400 కిలోలు కనపడకుండా పోయింది కాబట్టి దాడి చేసామన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏంటంటే అసలు ఒక సమస్య ఏంటంటే ఇరాన్ అడిగే ప్రశ్న, మేము అందరి దేశాల్లో అంటే దేశం మా సార్వభౌమాధికారం మాకు ఉంటుంది కదా, మేము ఎందుకు అణుశక్తి కార్యక్రమం, అణు విద్యుత్ కార్యక్రమం, అణ్వస్త్ర కార్యక్రమం మేము ఎందుకు చేయకూడదు? నువ్వు ఇజ్రాయెల్ అధికారికంగా అణ్వస్త్ర దేశం కాదు, కానీ వాడి దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. వాడు NPTలో భాగస్వామి కాదు, న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో వాడు సంతకం చేయలేదు, ఎవరికి జవాబుదారి కాదు. అడిగితే మా దగ్గర లేవంటాడు, ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. వాడి దగ్గర స్వయంగా అణ్వాయుధాలు పెట్టుకొని పక్కవాడి దగ్గర ఉండొద్దు అని దౌర్జన్యం చేయటం ఏంటి? అదే ఇరాన్ వేస్తున్న ప్రశ్న. ప్రస్తుతానికి యుద్ధం మీరు చెప్పండి సార్. చెప్పండి. యుద్ధం అంటే యుద్ధం ఆగింది, నేను ఆపాను అంటాడు ట్రంప్. ఇండియా పాకిస్తాన్ తనే ఆపాను అంటాడు. ఎందుకు ఇండియా పాకిస్తాన్ ఆపితే నాకు నోబెల్ ప్రైజ్ ఇస్తారా, ఏదో నోబెల్ ప్రైజ్ చాలా బాధపడుతున్నాడు అన్నాడు. ఆయనకు నోబెల్ ప్రైజ్ రావాలని తెలియదు. నేనైతే ట్రంప్ మీద నా అభిప్రాయం ఎట్లున్నా, ట్రంప్కు నోబెల్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది, ఆయన దానికి ప్రయత్నించవచ్చు. గాజా మీద యుద్ధాన్ని ఆపి పాలస్తీనాలో ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వచ్చేసి అక్కడ శాంతి ఏర్పడటానికి కృషి చేయమనండి, ప్రపంచం మనందరం కూడా సమర్థించి ఆయన నోబెల్ ప్రైజ్ చేసేది. ఆయన ఇండో పాకిస్తాన్ వారాపుతాడు, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మీద వారాపుతాడు, కానీ గాజా మీద నీ ఇష్టం అంటాడు. ఎందుకు సార్?
ఎందుకు మరి అది రెండు దేశాల యుద్ధం కాదు, అమాయకమైన నిస్సహాయమైన ప్రజలు, ఒక చాలా కర్కశమైన మహాబలశాలి అయిన ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఫౌండింగే ఓ పక్కన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, ఇంకో పక్కన ఒక సైడ్లో వాడు వీళ్ళని చంపడం ఆపల. నిన్న కాల్పుల విరమణ అయిన తర్వాత ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఐడిఎఫ్ చీఫ్ ఏమంటాడంటే, ఇక ఈ కాల్పుల విరమణ అయిపోయింది కదా, మేము మళ్ళీ మా గాజా సంగతి చూసుకుంటాం అన్నాడు. ఫోకస్ అక్కడ చేస్తాం, కొద్దిగా ఇరాన్తో యుద్ధం వల్ల ఫోకస్ అటు పోయిందట, మళ్ళీ ఫోకస్ గాజా మీద పెడతాం. ఈ గాజాలో ఏమో అన్ని ఇళ్ళని కూలిపోయినాయి కదా, ఏం లేనట్టుంది. గాజాలో మొత్తం ధ్వంసం అయిపోయినట్టుగా. ధ్వంసం జనం ఉన్నారు అక్కడ, వాళ్ళని అక్కడి నుంచి పూర్తిగా తరిమేయాలి. ప్రజలు ఎందుకు పోతారండి, పోతారు మళ్ళీ వస్తారు. 4 రోజులు వాళ్ళు ఎప్పటి నుంచో అటువంటి లైఫ్కి అలవాటు పడి ఉన్నారు కదా. మనలాంటి ఒక ప్రదేశం నుంచి అక్కడి ప్రజల్ని తరిమేయడం సాధ్యం అవుతుందా? అమెరికాకి ఇంత ప్రాధాన్యత వచ్చింది? ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో అమెరికా ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది? కారణం ఏమిటి? తెలిసింది, అమెరికా కమ్యూనిస్టులు అమెరికన్ సామ్రాజ్యవాద దేశం అంటారు, కొంతమంది ప్రపంచ పోలీస్ అంటారు. అంటే దానికి ప్రపంచంలోని అన్ని దేశాలని అనేక దేశాలు నియంత్రించగలిగే ఆర్థిక సామర్థ్యం, పెట్టుబడుల ద్వారా నియంత్రిస్తుంది, సుంకాల ద్వారా నిర్ణయిస్తుంది, తన దగ్గరున్న డాలర్ ద్వారా నిర్ణయిస్తుంది, తన దగ్గరున్న అపారమైన సైనిక శక్తి ద్వారా నియంత్రిస్తుంది. కాబట్టి తనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ శక్తి ఎట్లా వచ్చింది అమెరికాకు? ఏది ఆ శక్తి, ఇంత శక్తి ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చిందంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ప్రపంచ యుద్ధంలో ఒక 3-4 5 దేశాలు కదా మిత్ర రాజ్యాలు, 5 దేశాలు గెలిచాయనుకుంటే, గెలిచి కూడా ఓడిన వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు యుద్ధం గెలిచిన పక్షంలో ఉన్నారు, కానీ వెంటనే యుద్ధం అయిపోయిన వెంటనే అనేక దేశాలకు స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితుల్లో, అంటే ఆ దేశాలని మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం దాంట్లో ఎమర్జింగ్గా మిగిలింది 2 దేశాలు, అమెరికా రష్యా మాత్రమే కదా. మిగిలిన దేశాలు వాళ్ళు విన్నర్సే, కానీ వాళ్ళ ప్రయోజనం పరిమితంగా ఉంది. వాళ్ళు ఈస్ట్ వెస్ట్ యూరోప్ అంటాం కదా, ఆ యూరోపియన్ దేశాన్ని పంచుకోవడంలో సంతృప్తి చెందారు. కానీ అమెరికా రష్యా ఎక్కువగా లాభం పొందాయి. తర్వాత క్రమంగా అది అంటే దాని ప్రాబల్యం అనేది ఇంగ్లాండ్ నుంచి బ్రిటిష్ దాని నుంచి దీని వైపు షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అది నిజానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత క్యాపిటలిస్ట్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ శిబిరాలుగా వచ్చిన తర్వాత క్యాపిటలిస్ట్ శిబిరం అంతా అమెరికా వైపు అయింది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధానంతరకాలం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ, నాటో ట్రీటీ జరిగింది. ఈ దేశాలన్నీ కలిసి ఉమ్మడిగా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మేధాశక్తి అంతా అమెరికాకి వెళ్ళింది. అక్కడ బోర్డంతా రీసెర్చ్ జరిగింది, పెట్టుబడిదారులు వచ్చారు, వాళ్ళకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అది క్రమంగా గ్రాడ్యువల్గా వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత శాంతి లేదు ఎక్కడ ప్రపంచంలో. శాంతి వచ్చి ఏర్పడింది అనుకుంటాం. కొరియా యుద్ధం చేశాడు, తర్వాత వాడు ఇమీడియట్గా 52-53లో కొరియా యుద్ధం చేశాడు. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే దేశంలో మెకార్థిజం, మన దేశంలో జరుగుతున్నలాంటి వేధింపు, కమ్యూనిస్టుల వేధింపు అనేది చేశాడు. కొరియా యుద్ధం జరిగింది, వెంటనే వియత్నాం యుద్ధం జరిగింది 60sలో. ఈ లోపల చైనా పెరుగుతుందని చైనాను కంట్రోల్ చేసే పద్ధతుల్లో ఆలోచనలోకి వెళ్ళాడు. 60s, 70s అంతా వియత్నాం యుద్ధం. మళ్ళీ 80sలోకి వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకంగా యుద్ధం. ప్రపంచంలో టెర్రరిజాన్ని తయారు చేసే, సొంతంగా టెర్రరిజాన్ని తయారు చేసే ప్రయత్నం వాళ్ళే చేయటం, అంతే కదా. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించింది. దాంట్లో అక్కడ దాని డైరెక్ట్గా యుద్ధం చేయలేదు రష్యాతోటి. కాబట్టి పాకిస్తాన్లో శిబిరాలు పెట్టింది, ప్రతిఘటన శిబిరాలు, మదర్సాలను ప్రోత్సహించింది, తాలిబాన్లను సృష్టించింది, వాళ్ళ చేత రష్యా మీద యుద్ధం చేయించింది. అప్పుడు ఆ రోజున వాళ్ళ అవసరాల కోసం చేసిన పని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకే సమస్యగా మారిన టెర్రరిజం వ్యాప్తికి కారణమైంది. ఇట్లా చేస్తూ వచ్చేది. సరే 89, 90లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావటం, ఏకధ్రువ ప్రపంచం అనేది ఏర్పడింది అంటాం. అమెరికాకి ఇంకొంచెం బలం పెరిగింది, కానీ ఎక్కువ కాలం లేదు. శత్రువు లేకుండా
సామ్రాజ్యవాదం కానీ జాతీయవాదం కానీ ఏవి ఉండవు. శత్రువు కావాలి కదా, ధీటైన శత్రువు ఉంటేనే శత్రువుని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏమైనా చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే రష్యా పడిపోయిందో వాళ్ళు ఒక శత్రువుని వాళ్ళే కల్పించుకున్నారో సృష్టించుకున్నారో లేదంటే ఒక శత్రువుని ఎంచుకున్నారో తెలియదు. అది ఇస్లామిక్ తీవ్రవాదం. ఇస్లామిక్ తీవ్రవాదం వర్సెస్ అమెరికా, ఫ్రీడమ్ వర్సెస్ టెర్రరిజం తీసుకున్నారు. అది కొంతకాలం అయిన తర్వాత 9/11 అయిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం అయిపోయిన తర్వాత, ఇరాక్ మీద కూడా యుద్ధం అయిపోయిన తర్వాత, రెండు చోట్ల ఏమి సాధించకపోయిన తర్వాత, ఇప్పుడు మొన్న సిరియాలో ఐసిస్ పేరుతో సిరియాలో అక్కడ మొత్తం అన్ని ప్రపంచంలో అనేక శక్తుల ప్రతినిధుల మిలీషియా అంతా ఫైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంక ఎంతమాత్రం అమెరికాకి ఇస్లామిక్ టెర్రరిజమే ప్రధాన శత్రువు అంటానికి లేదు. అందువల్ల చైనా గురించి, చైనాను ఒక ప్రత్యర్థిగా చూడటం ఇటువంటి పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆఖరి వెస్ట్ ఏషియాలో జరుగుతుంది ఆఖరి బ్యాటిల్ లాంటిది. ఇజ్రాయెల్ అనేది అట్లాంటిక్ అవతల అమెరికాకు అవుట్ పోస్ట్. అమెరికా యొక్క సెక్యూరిటీ గార్డ్ అనమాట. అంత ప్రయారిటీ ఆ మిడిల్ ఈస్ట్ అంతా వాడు చూసుకోవాలి. అది ఆ ఘర్షణ అనేది మీకు గత 2 సంవత్సరాల నుంచి తీవ్రమైంది. ఎందుకు హమాస్ వాళ్ళు అక్టోబర్లో 2023 అక్టోబర్లో ఎందుకు దాడి చేశారు? మనందరం మేము కూడా ఎటోల్కి రాసాం. మూర్ఖ పని చేశారు, పిచ్చి పని చేశారు, దీనికి చాలా పర్యవసానాలు అనుభవిస్తారు, అనాలోచితంగా చేశారు, ఉన్మాద చర్యలు రాసాం. వాళ్ళు దాని పర్యవసానాలను బట్టి చూస్తే, పిల్లల్ని స్త్రీలను చంపిన దాన్ని బట్టి చూస్తే తప్పనిసరిగా ఖండించదగింది. కానీ వాళ్ళు ఎందుకు చేస్తుంటారు ఆ పని? ఎందుకు చేస్తుంటారంటే అక్టోబర్ 7వ తేదీ అనుకుంటా, దాని తర్వాత 2 రోజులకి సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి ఒక ఒప్పందం జరగబోతుంది. ఆ ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ యుఏఈ, పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా, ఇరాక్ లాంటి దేశాలన్నీ కూడా, సిరియా లాంటి దేశాలు న్యూట్రలైజ్ అయిపోయినాయి పాలస్తీనా విషయంలో. సౌదీ అరేబియా లాంటి పెద్ద దేశం కూడా ఇజ్రాయెల్తో అవగాహనలోకి వస్తే ఇక రేపు పొద్దున ప్రపంచంలో పాలస్తీనా సమస్య గురించి మాట్లాడేవాళ్ళు ఉండరు. అది పూర్తిగా అప్రధానం అయిపోతుంది. ఆ పరిస్థితిని నివారించాలంటే ఆ ఒప్పందం జరగకూడదు. దాన్ని బ్రేక్ చేయడం కోసం వాళ్ళు అటాక్స్ చేశారు. కానీ తీవ్రమైన విధ్వంసానికి దారితీసింది. అదే వాళ్ళకి దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉన్నాయి. అది కరెక్టా కాదని వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ అది లేకపోతే, మేము అది చేసి ఉండకపోతే ఆ ఇద్దరి మధ్య ఒప్పందం ఇప్పుడు సౌదీ అరేబియా వెనక్కి తగ్గింది. కానీ అంత చిన్న దానికోసం ఇంకో రకంగా చేసి ఉండకూడదా? ఎందుకు ఆలోచించలేదు? వాళ్ళ ఆలోచనలోనే ఆ ఎక్స్ట్రీమిజం ఉందా అనేది ఓకే. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు దాడి చేసింది? ఒక పక్కన గాజాలో ఎంగేజ్ అయ్యండి, ఎందుకు ఇరాన్తో ప్రత్యక్షంగా ఇప్పుడు ఏం సమస్య వచ్చింది వాళ్ళకి? ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని. అది వేరు, దానికోసం కాదు. ఇరాన్కి అమెరికాకు ఒప్పందం కుదరబోతుంది. అది కుదిరితే తన అప్రధానం అవుతాడు ఇజ్రాయెల్, తన ప్రాబల్యం తగ్గుతుంది. ఇరాన్తో ఒప్పందం వద్దు. ఇరాన్తో ఒప్పందం, ఎందుకంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు లేవని చెప్తుంది. ఏదో రకంగా ఒప్పందం చేసుకోవడం అంటే ఏంటంటే ఓ రకంగా కలిపేసుకోవడం, అణ్వస్త్ర కార్యక్రమం విషయంలో కలిపేసుకోవడం. మన భారతదేశం కూడా ప్రపంచపు ఇష్టానికి వ్యతిరేకంగానే అణ్వస్త్ర కార్యక్రమాన్ని రూపొందించుకుంది. 74లో మనం అణ్వస్త్ర పరీక్ష పోఖ్రాన్లో చేసినప్పుడు అమెరికాతో మనకు సంబంధాలు ఏం బాలేవు. రష్యా మన వైపు ఉంది. ఆ అండ చూసుకొని చేశాం. దాని తర్వాత మేము అప్పటి నుంచి దేవర్ నుంచి కూడా ప్రయోగం జరిగిన రోజు, విస్ఫోటం జరిగిన రోజు నుంచి కూడా ఇందిరాగాంధీ శాంతియుత ప్రయోజనాలకి అణ్వస్త్ర కార్యక్రమం చెప్తూ వచ్చింది. మళ్ళీ ఇంకో పరీక్ష చేయలే. కానీ భారతదేశం ఆ సామర్థ్యాన్ని పెంచుకుంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు వాజ్పేయి మొదటి ఎన్డీఏ హయాంలో వాజ్పేయి అధికారంలోకి వచ్చిన వెంటనే చేశాడు, 2 పరీక్షలు చేశాడు. దాంతో ప్రపంచానికి మరోసారి భారతదేశం అణ్వస్త్ర దేశం అనేది సంగతి తెలిసింది. అది నిజానికి అంతకుముందు పివి నరసింహారావే ఆ పరీక్షలకు అంతా సిద్ధం చేశాడు. ఆయన ప్రభుత్వం పోయి ఈయన ప్రభుత్వం వచ్చింది, ఈయన దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు తప్ప ఈయన ప్లాన్ చేసింది కాదు అనే ఆర్గ్యుమెంట్ ఉంది.
కానీ ప్రపంచం ఏం చేసింది, ఇప్పుడు ఎట్లాగో కబ్జా చేసి ఒక స్థలంలో గుడిసేసామనుకోండి, కొంతకాలానికి అది రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం, రెగ్యులరైజ్ చేయటం అనేది ప్రాసెస్ వస్తుంది కదా. అది పేదవాళ్ళ విషయంలో ఒక సానుకూల చర్య. వాళ్ళు చాలా కాలంగా ఒక ప్రాంతంలో ఉంటే దాన్ని ఎట్లాగో అట్లా రెగ్యులరైజ్ చేస్తుంది. అట్లా భారతదేశం ఎట్లాగో అణ్వస్త్ర దేశం అయింది కదా, దాన్ని అణ్వస్త్ర దేశాల కూటమిలో కలిపేసుకుందామని అమెరికా అనుకుంది. దాంట్లో భాగంగా అణు ఒప్పందం గురించి ఆఫర్ చేసింది. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అణు ఒప్పందం చేసుకోవడం సిద్ధపడింది. దాని మీదనే మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళంతా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు. మీకు గుర్తుంటుంది 2008 1-2-3 చివరికి అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే దాంట్లో ఏంటంటే తనిఖీలకు ఒప్పుకోవాలి. అయితే మన వాళ్ళు వేరే వాళ్ళగలిగే స్థితిలో ఉన్నారు. ఈ ఫెసిలిటీస్ని తనిఖీ చేయొచ్చు, ఈ ఫెసిలిటీస్ దగ్గరికి రావద్దు, మీకు మేము చూపించింది ఒప్పుకోవాలి, మీరు ఇంకెక్కడ ఉందని వెతకవద్దు. అట్లేదో అటువంటి అగ్రిమెంట్ చేసుకొని మొత్తానికి ఇప్పుడు అణ్వస్త్ర దేశాల్లో కలిసిపోయారు. అట్లాగే ఇప్పుడు ఇరాన్ కూడా అటువంటి ఏదో ఒప్పందం చేసుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా వాడు రెగ్యులరైజ్ అయిపోతాడేమో అని ఇజ్రాయెల్కి భయం. ఓకే ఓకే. ఇది అమెరికా ఏమనుకుంది, నేను వాళ్ళ ఖతార్లో చర్చలంతా ఖతార్లో జరుగుతున్నాయి. అమెరికా ఏమనుకుంది, నేను ఎంతగా గట్టిగా బేరం ఆడుతున్నా కూడా వాడు నేను అడుగుతున్న వాటికన్నింటికి ముందుకు రావట్లేదు. ఇరాన్ వాడు, ఇజ్రాయెల్ వాడు దాడి చేస్తారన్నా ఆ దెబ్బకి కొంచెం నా దగ్గరికి వస్తాడేమో, నా టర్మ్స్కి ఒప్పందానికి వస్తాడేమో, దానికి ఉపయోగపడుతుందేమో అని జైని అనుకున్నాడు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇజ్రాయెల్కి డీటెయిల్ జవాబు ఇచ్చింది ఇరాన్. ప్రాణ నష్టం ఇక్కడే ఎక్కువ ఉండొచ్చు అధికారిక లెక్కల ప్రకారం, కానీ అది 10 రోజుల పాటు ఇజ్రాయెల్ పట్టణాల్లో ప్రజలకి కంటి మీద కొనుక్కు లేకుండా చేశారు. మేము వచ్చే మిసైల్స్ని ఆపగలం మా సిస్టమ్ తోటి, కానీ అన్నీ వస్తుంటే మేము ఎక్కడ ఆపగలం అనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర నెంబర్ ఆఫ్ మిసైల్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో భూగర్భాల్లో బంకర్లు పెట్టి వేలాది మిసైల్స్ తయారు చేసి స్టోర్ చేసుకున్నారు. సో ఇజ్రాయెల్ని వాళ్ళకి ఇబ్బంది పెట్టారు, ఊపిరాడకుండా చేశారు. సో ఇప్పుడు కాల్పుల విరమణ చేయటం అంటే, ఎందుకు కాల్పుల విరమణ చేయించాల్సి వచ్చింది? పాకిస్తాన్ విషయంలో జరిగినట్టుగా మన దగ్గర 3 రోజులకో 2 రోజులకే వెంటనే చేయించాడు కదా. అక్కడ 10 రోజుల తర్వాత అన్నాడు, నిన్న తెలుసు కదా, అది చెప్పిన తర్వాత కూడా ఆగలేదని ఇజ్రాయెల్ ట్రంప్ కూడా అన్నాడు అని ఆ 4 లెటర్ బూత్ మాట కూడా వాడాడు. ఇవాడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు అదే హెడ్డింగ్ పెట్టాడు కదా. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు ఎవరు, అసభ్యంగా భావించేటువంటి ఎక్స్ప్రెషన్ మాట్లాడాడు. ఎందుకంటే ట్రంప్ సభ్యతకు సంబంధించిన అన్ని హరిహద్దులు దాటినవాడు కదా. ఏదైనా ఒక పెద్ద అగ్రరాజ్యం అధినేత నేను ఫలానా వాడిని చంపుతాను, వాడు చాలా ఈజీ టార్గెట్, వాడి సులువుగా చంపొచ్చు వాడిని, కానీ నేను చంపను, ఇప్పుడైతే చంపను, రేపు పొద్దున చూస్తాను అన్నాడు కదా. అట్లా మాట్లాడతాడు ఎవరన్నా? ఓపెన్ కండిషన్ అనేసారు కదా. కాబట్టి మొత్తం ఆ లెవెల్స్ సంస్కారానికి సంబంధించిన స్టాండర్డ్స్ అన్నీ మార్చేసి అతను చెప్పిన తర్వాత కూడా ఇంకా జరుగుతున్నాయని చెప్పేసి చిరాకు పడి ఆ బూత్ మాట మాట్లాడాడు. అతనికి అంత విసుగు వచ్చిందని వీళ్ళు భయపడి ఆపేశారని కాదు, ఇరాన్ ఎప్పటి నుంచి కూడా ఆపేయడానికి సిద్ధంగా ఉంది, ప్రొవైడెడ్ ఇజ్రాయెల్ ఆపితే. మరి ఇజ్రాయెల్కి ఏమి హామీ దొరికిందో, ఎందుకు ఆపాడో, ఇజ్రాయెల్ పట్ల విసుగు ఎక్కువ చూపించాడు ట్రంప్. భయంతో ఆగిందా లేదా మనకు తెలియదు. ట్రంప్ మొన్న 2వసారి ఎన్నికల్లో తను చేసిన ప్రచారంలో ఎందుకు మనం ప్రపంచంలో అన్ని దేశాల్లోకి వెళ్ళి యుద్ధం చేయాలి, మన చేతులు కాల్చుకోవాలి, మన డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకు ఇది ప్రపంచంలో యుద్ధాలు అవసరం లేని పరిస్థితి తీసుకొస్తాను నేను, మనం బయటకు వెళ్ళి యుద్ధం చేయదు, మన రిసోర్సెస్ మనమే మన అభివృద్ధి కోసం దానికి ఖర్చు పెట్టుకున్నాం, మనకు ఈ పని అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అరే మిగతా విషయాలు వాడు ఎట్లా మాట్లాడినా ఇదేదో బాగానే ఉంది అనుకున్నారు అందరూ. కాబట్టి వాడు ఎన్నికల వాగ్దానం ఏంటి? యుద్ధాలను నివారించడం. కాబట్టి యుద్ధాలను నివారిస్తా అన్నవాడివి నువ్వే వెళ్ళి ఇరాన్ మీద బాంబులు ఎట్లా వేస్తావు అనేటువంటి ఒక ప్రశ్న అతను రిపబ్లికన్ పార్టీలోనే వచ్చింది.
అమెరికన్ సివిల్ సొసైటీలో వచ్చింది. నువ్వు దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏదో చిన్న దేశం, మనం హామ్ లేని దేశం కాదు. వాళ్ళు ఏదో రకంగా రకరకాల పద్ధతిలో వాళ్ళ రెసిస్టెన్స్ ఇవ్వచ్చు మనకి మీద. కాబట్టి నువ్వు అమెరికన్ ప్రజల్ని సేఫ్గా ఉంచుతానని చెప్పిన వాడివి, ఆ సేఫ్టీ నువ్వు ఉల్లంఘిస్తున్నావు అనేటువంటి విమర్శ వచ్చిన తర్వాత దీన్ని ఎక్కువ దూరం దీనిలోకి వెళ్ళకూడదు, ఆపేయాలి అన్నాడు. లేకపోతే అమెరికా లాంటి దేశం 6 బాంబులు వేసింది, 6 స్టెల్త్ బాంబులు వేసింది. స్టెల్త్ బాంబులు అంటే రాడార్కు చిక్కని స్టెల్త్ విమానాల ద్వారా బాంబులు వేసింది. అంటే ఆ విమానాలు వాళ్ళ ఆకాశం మీదకి వచ్చిన సంగతి కనిపెట్టలేం. వచ్చి వేలాది టన్నుల బాంబులు వేసింది, అది వేలాది కిలోల బాంబులు వేసింది. వాడు 6 బాంబులు వేశాడు, నేను 6 బాంబులు వేస్తాను అని ఇరాన్ వాడు వెళ్ళి ఖతార్లో ఉన్న అమెరికన్ స్థావరం మీద బాంబులు వేశాడు. సరే, వాడు వేసిన బాంబులు ఎంతవరకు నిజము, వీడు వేసిన బాంబులు ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, అమెరికా వాడితో సమానంగా నేను బాంబులు వేస్తాను వీడు అని వేశాడు కదా, దానికి అమెరికన్ ఈగో బాగా దెబ్బతిని ఉండాలి. దెబ్బతిని ఇంకా రంకెలు వేయాలి ట్రంప్ లాంటి వాడు. వీడు బాంబులు వేయంగానే వెంటనే కాల్పులు ఎందుకన్నాడు? వాడు ఏమన్నాడు? మొదటిసారి బాంబులు వేసి నేను బాంబులు వేసాను ఊరుకోండి, మీరు రిటాలియేషన్ చేస్తే మీకు ఇంతకంటే ఘోరమైన పరిస్థితి చూస్తారన్నాడు. వాడు రిటాలియేట్ చేశాడు. చేస్తే నువ్వేం చేసావు? కాల్పులు చేసుకున్నావు. అంటే ఏం సందేశం వెళ్ళింది అంటే, ఇరాన్ అనేది ఒక సులభమైన దేశం కాదు, సులభంగా దాన్ని డీల్ చేయడం కుదరదు. అదొక శక్తిమాని దేశం. వాళ్ళు కూడా, నేను 2012లో ఇరాన్ వెళ్ళాను. మన్మోహన్ సింగ్తో పాటు అలీన దేశాల నామ్ సమ్మిట్కి జర్నలిస్టుల టీంలో వెళ్ళాను. చూస్తాను ఇరాన్ అప్పుడే తీవ్రమైన ఆంక్షల్లో ఉంది. ప్రపంచమంతా అమెరికా దాని మీద ఎన్ని ఆంక్షలు పెట్టిందంటే, మీకు అక్కడ గూగుల్ ఓపెన్ కాదు. గూగుల్ అని కొడితే కంప్యూటర్లో మీరున్న దేశంలో ఈ సర్వీస్ ఏదైనా వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఓపెన్ కాదు, క్రెడిట్ కార్డులు చెల్లవు, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు, వీసా, మాస్టర్ కార్డ్ ఏమి చెల్లవు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అమెరికా ఇరాన్తో ఎవరు ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి అమెరికన్ నెట్వర్క్ ఉంటే కుదరదు. అయినా వాళ్ళు బాగా సర్వైవ్ అయ్యారు. సర్వైవ్ కావడానికి కారణాల్లో ఇండియా కూడా ఒకటి. ఎందుకంటే వాడి దగ్గర డాలర్లు లేవు, డాలర్లతో వాడు బిజినెస్ చేసే పరిస్థితి లేదు. ఇరాన్కి కావాల్సిన ఆయిల్ వాడు డాలర్లు తీసుకోకుండా ఇస్తాడు. దానికి సమానమైన గోధుమలు మనం వాళ్ళకి ఇస్తాం. గోధుమలు, క్లాత్స్, మెడిసిన్. ఇది కేవలం వస్తు మార్పిడి పద్ధతిలో 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇటీవలి కాలంలో వరకు అంటే మనకు కూడా డాలర్లు ఇవ్వాల్సిన లేదంటే మనకు అడ్వాంటేజ్ కదా. వాడి దగ్గర డాలర్లు లేవు కాబట్టి వాడికి వస్తువులు కావాలి. వాడు వేరే దేశం నుంచి కొనుక్కోలేడు. వాడికి గోధుమ చాలా ముఖ్యం. ఇరాన్లో రొట్టె చాలా ప్రధాన ఆహారం, హైలీ సబ్సిడైజ్డ్ కూడా. దానికి కావాల్సినంత గోధుమలు ఇచ్చే దేశాల్లో భారతదేశం ఒకటి. కానీ భారతదేశం ఇటువంటి విషయాలు చూసినప్పుడు చాలా ఇంకాస్త ఆత్మగౌరవంతో ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఇరాక్ విషయం చూసుకుంటే, ఇరాక్ భారతదేశానికి చాలా స్నేహంగా ఉండిన దేశం. వాళ్ళు యుద్ధం ప్రారంభించబోతుంటే, వాళ్ళు విధ్వంసాన్ని ఎదుర్కోబోతూ కూడా మన దేశానికి సంబంధించిన వాళ్ళందరినీ సురక్షితంగా వెనక్కి పంపించారు. అట్లాగే ఇరాన్తో మన సంబంధాలు ఇప్పటివి కాదు, వేలాది సంవత్సరాల క్రితం. తెలుసు కదా, ఆర్యులు భారతదేశంలోకి వచ్చారు మధ్య ఆసియా నుంచి అంటే ఇరాన్ మీదుగానే వచ్చారు. కొంతమంది అక్కడ ఉండిపోయారు. కాబట్టి వాళ్ళు ఆర్య సంతతి చెందిన వాళ్ళే. ఇరాన్ అంటే ఆరియన్ అనే దాని నుంచి వచ్చింది. ఆరియన్ అనే మాట ఇరాన్గా మారింది. వాళ్ళు అక్కడ ఆగిపోయిన వాళ్ళు జొరాస్ట్రియన్ మతం అయింది. తర్వాత 7th century 8th centuryలో జొరాస్ట్రియన్ మతం తగ్గిపోయి ప్రభావం ఎక్కువ సంఖ్యలో ఇస్లాం ప్రభావంలోకి వెళ్ళిపోయారు. జొరాస్ట్రియన్ వాళ్ళది మత గ్రంథం జంద్ అవిస్తా. అది ఋగ్వేదం దాదాపు సమానంగా ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. భాష కానీ
ఎక్స్ప్రెషన్స్ కానీ దేవుళ్ళు కానీ ఋగ్వేదంలో ఉన్న దేవుళ్ళే జందవిస్తాలు కూడా ఉంటారు. సంస్కృతం నుంచే పుట్టింది పర్షియన్. సంస్కృతం పర్షియన్ కూడా సోదర భాషలు. చాలా మాటలు కామన్ వర్డ్స్ కనిపిస్తాయి. అంటే రేషియల్గా ఒకళ్ళే. ఇది ఇంకోటి మనకు తెలంగాణ లాంటి దగ్గర ఇంకా ఎక్కువ అనుబంధం. మీకు తెలుసు తెలంగాణ హైదరాబాద్ ఈ పక్కనే ఇరాన్ కాన్సులేట్ ఉంది. ఎందుకుంది? ఎందుకంటే కుతుబ్ షాహీస్ ఆరిజిన్ మధ్యాసియా నుంచి వచ్చారు. 14-15 శతాబ్దం నుంచి ఉంది ఇక్కడ. మధ్యాసియా నుంచి వచ్చారు. ఇరాన్ లోని ఒక నగరం మోడల్గానే హైదరాబాద్ నిర్మించారు. తెలుసు కదా, ఇరాన్ షియాస్ దేశం. హైదరాబాద్లో కుతుబ్ షాహీస్ షియాస్. అప్పటి నుంచి ఇరాన్కి మనకు చాలా దగ్గర సంబంధాలు ఉండేవి. ఇప్పటికీ మన హైదరాబాద్లో ఇరానీల సంఖ్య బలంగా 70s 80s తగ్గిపోయింది ఎక్కువ. ఇరాన్ ఇరాక్ వారప్పుడు వెనక్కి వెళ్ళిపోయినారు చాలామంది. ఇరానీ హోటల్స్ అన్నీ పెట్టిన వాళ్ళు ఇరానియన్సే. అందుకోసమే ఇక్కడ ఉన్న జనసంఖ్య కోసమే ఇక్కడ మనకి కాన్సులేట్ ఉంటుంది. కాబట్టి సాంప్రదాయకంగా చాలా మంచి సంబంధాలు ఉన్న దేశం. ఇంతకుముందు ఇరాన్ రాజ పరిపాలన ఉన్నప్పుడు భారతదేశంతో బాగానే ఉండేది. ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి పెద్ద ఖొమేని అయతుల్లా ఖొమేని వచ్చిన తర్వాత అతను అధికారంలోకి వచ్చిన ఏడాది 2 ఏళ్లకే భారతదేశానికి పర్యటనకు వచ్చాడు. ఇప్పుడున్న చిన్న ఖొమేని అల్ ఖొమేని ఇతరులతో కూడా సంబంధాలు బాగా ఉన్నాయి. నేను ఇరాన్ వెళ్ళినప్పుడు నానాళ్ళ సమ్మిట్లో చూశాను కదా, ఎంత ఇండియన్ వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అక్కడ అధికార యంత్రాంగం కూడా. అటువంటి సంబంధాలు ఉన్న భారతదేశం ఇరాన్కు ఒక కష్టం వస్తే ఇరాన్ మీద బాంబులు వేస్తే కనీసం మాట వరుస కన్నా ఖండించడం కానీ వ్యతిరేకించడం కానీ మేము ఏదైనా కల్పించుకుంటాం అట్లా చేయకని చెప్పడం కానీ చేయలేకపోతుంది. చేయలేకపోవడానికి కారణం ఉండొచ్చు, బలహీనత ఏదైనా ఉండొచ్చు, కానీ చేయగలిగితే బాగుండొచ్చు అన్నారు. ఉద్రిక్తులు తగ్గించుకోండి అన్నారు. ట్రంప్కు ఫోన్ చేసి ఎందుకు చేస్తున్నామని అనలేదు. ఇరాన్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఈ వాతావరణం ఉపశమిస్తే బాగుంటుందని ఆకాంక్ష ప్రకటించారు. అట్లా చేశారు. అంటే భారతదేశం కూడా చాలా బలహీనంగా ఉంది ఇటువంటి స్థితిలో. ఇప్పుడు కాల్పుల విరమణ జరగడం అనేది అందరూ ఊపిరి పీల్చుకున్నట్టయింది. కానీ మధ్య అశాంతి ఉపశమించలేదు. గాజా ఇష్యూ అట్లాగే ఉంది. ఇప్పుడు రేపు పొద్దున చర్చలు ప్రారంభం అవుతే ఏ టర్మ్స్ మీద జరుగుతాయి? ఇరాన్ తను దాచిపెట్టిన 400 కిలోల 60% శుద్ధి చేసిన యురేనియాన్ని ఓపెన్ చేస్తుందా, బయటపెడుతుందా? తను పూర్తిగా నేను 3% శుద్ధి చేయడానికి పరిమితం అవుతాను అనే విషయానికి అంగీకరిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. చూడాలి ఏమవుతుందో చూడాలి. కానీ చాలామంది కామన్ సెన్స్తో అనేది ఏంటంటే, నువ్వు భౌతికమైన వ్యవస్థని ధ్వంసం చేసావు, యురేనియాన్ని శుద్ధి చేయడం, అణ్వస్త్రం తయారు చేయడం అనేది భౌతికమైన వ్యవస్థలు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా చేయలేవు కదా. ఆ పరిజ్ఞానం ఇరాన్లో ఉంది, ఇరాన్కు చేరింది. వాళ్ళు ఇప్పుడు 4 రోజులు మీరు బాంబులు వేసినందువల్ల ఊరుకొని మళ్ళీ కట్టుకోగలరు వాళ్ళు. కాబట్టి నువ్వు పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి ఆ సామర్థ్యాన్ని విరమింపజేసినట్టు కాదు, వాళ్ళ దగ్గర ఉంది అనుకొని డీల్ చేయాల్సిందే. అసలు ఏంటంటే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే, అమెరికా వాడు గొప్పగా చెప్పుకొని నేను తుడిచిపెట్టేసి అన్నాడు కదా, ఆబ్లిటరేట్ అన్నాడు. న్యూక్లియర్ అణ్వస్త్ర పరిశోధనా కేంద్రాలని, అణుశక్తి కేంద్రాలను ఏవైతే ఉన్నాయో ఫెసిలిటీస్ వాటన్నిటిని తుడిచిపెట్టేసి అన్నాడు. ఆ తుడిచిపెట్టిన అని చెప్పి వేసినటువంటి బాంబులు అక్కడ ప్రధానమైన పరికరాలని, ప్రధానమైన యంత్ర పరికరాలు, ప్రధానమైన అణుశక్తి అణ్వాయుధ అవసరమైన కీలక పరికరాలని ముట్టుకోలేదని, వాటిని ఏమాత్రం వాటికి ఏమాత్రము చేయలేదని, యథాతథంగా ఉన్నాయని ఇప్పుడు వాళ్ళ అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్టే చెప్తుంది. అది చెప్తే అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ అయింది పత్రికలకి. వాడు చేసిన బాంబుల వల్ల ఏమీ నష్టం జరగలేదు, పెద్ద నష్టం జరగలేదు. దాన్ని గవర్నమెంట్ ఖండిస్తుంది. ఆ రిపోర్ట్ తప్పనట్లేదు. ఆ రిపోర్ట్ లీక్ చేయటం ట్రంప్ను అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన కుట్ర అంట.
ఇప్పుడు మనం ఎట్లాగూ మన దగ్గర కూడా మన యుద్ధ సమయంలో వాళ్ళ విమానాలు కూలిపోయినాయా మన విమానాలు కూలిపోయినాయా అంటే ఎవరన్నా మన విమానాలు కూడా కూలిపోయినా అంటే వెంటనే విమర్శకులు చూసారా వీడు దేశభక్తి లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనల్ని బలహీనంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. మన దగ్గర అన్ని దేశాల్లో ప్రభుత్వాలు అట్లాగే చేస్తాయి. వారు చేసిన పని యొక్క ట్రంప్ చేసిన పని సంబంధించిన ప్రభావం ఏమీ లేదు అని ఆ దేశ ప్రభుత్వమే అందులో ఇంకో విభాగం ఇంటెలిజెన్స్ విభాగం రిపోర్ట్ ఇస్తే అది రహస్యంగా ఉండవలసిన రిపోర్ట్ బయటకు వచ్చింది. కాబట్టి అట్లాగే మరి ఇరాన్ వాళ్ళు ఖతార్లో అమెరికన్ స్థావరాల మీద బాంబులు వేసే ముందు ఖతార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని ముందస్తుగా అక్కడ ఉన్న అమెరికన్ సైనికులందరూ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారని ఉత్త భవనాల మీద వీళ్ళు బాంబులు వేశారని అది కూడా వస్తుంది. కాబట్టి సాంకేతికంగా వేయాలని వాళ్ళు ప్రతీకారంగా వేయాలని వీళ్ళట్టు వేశారేమో కూడా మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే అమెరికా వాళ్ళు వేస్తే కూడా దానికి ప్రతీకారంగా 4 దెబ్బలు కొడితే 4 దెబ్బలు కొడతాను అన్నట్టుగా ఇరాన్ చేయగలిగింది. కాబట్టి ఈ మొత్తం అవుట్కమ్లో ఇరాన్ ప్రతిష్ట పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. అది నెక్స్ట్ టైం అయితే చూద్దాం సార్. ఇక మన దేశ ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు. ఎమర్జెన్సీ వచ్చిన ప్రతి సందర్భంలో ఇందిరాగాంధీని టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. పి శివశంకర్ రాసిన ఆత్మకథలు ఇదొకటే ముగింపులో కూడా ఆ ఎపిసోడ్కి సంబంధించిన విషయాలు చాలా విషయాలు అందులో పేర్కొన్నారు. వాళ్ళు ఇందిరాగాంధీని ఎమర్జెన్సీని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవాళ కూడా మనం మాట్లాడుతున్న మాటలు చేస్తున్న వ్యాఖ్యలు వీటిని ఎట్లా చూడాలి? ఒకటి అత్యవసర పరిస్థితి అనేది భారతదేశ చరిత్రలో ఒక తప్పనిసరిగా ఒక చీకటి అధ్యాయం. దాంట్లో గర్వపడాల్సింది ఏమీ లేదు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఆ చీకటి అధ్యాయాన్ని భారతదేశ ప్రజలు ఎట్లా దాన్ని స్వీకరించారు, ఎట్లా బాధలు పడ్డారు, ఎట్లా దాన్ని ప్రతిఘటించారు, ఆ చీకటి అధ్యాయానికి ఎట్లా జవాబు చెప్పారు, అది మనకు స్ఫూర్తిగా ఉంటుంది. ఏదైనా ఒక జ్ఞాపకం అనేది జ్ఞాపకం కోసమే కాదు, ఆ జ్ఞాపకం నుంచి ఒక స్ఫూర్తి తీసుకోవాలి. 75 నాటి నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తాను, 2025 నాటి నియంతృత్వాన్ని సమర్థిస్తాను అంటే కాదు. 75 నాటి నియంతృత్వం నుంచి వచ్చిన స్ఫూర్తితో 2025 నాటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా అప్పటి నియంతృత్వాన్ని ప్రవేశపెట్టిన అమలు చేసిన పార్టీ ఇప్పటికి కూడా ఉనికిలో ఉంది కాబట్టి ఆ పార్టీ మీద దాడి చేయడానికి కానీ ఆ పార్టీని విమర్శించడానికి కానీ అలనాటి దాన్ని ఉపయోగించుకుంటే అది చాలా తప్పేం లేదు. కానీ చాలా పాక్షికమైన ప్రయోజనానికి 75-77 నాటి పోరాట స్ఫూర్తిని కుదించడం. కాబట్టి అత్యవసర పరిస్థితిని తలుచుకోవటం, దాన్ని మననం చేసుకోవటం, ఎట్లా ఆనాటి ప్రభుత్వం డిసెంట్ వాయిస్ అన్నింటినీ కూడా ఎట్లా అణిచివేసింది, నోరు మూసింది అందరి శక్తులన్నింటినీ అనేది మనం తప్పనిసరిగా మననం చేసుకొని దాన్ని మనం ఎట్లా ఫైట్ చేసామనేది కూడా గుర్తు తెచ్చుకొని ఆ ఫైట్ని ఇప్పుడు ఎట్లా ఎక్స్టెండ్ చేయగలం. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటించలేదు నిజమే, కానీ అత్యవసర పరిస్థితులు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి ఏమైనా పోలికలు ఉన్నాయా? అప్పటికంటే ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా 75 నాటి ఎమర్జెన్సీని ప్రతి సంవత్సరం గుర్తు చేసి దాన్ని ఆ జ్ఞాపకాన్ని కూడా ఒక ఆయుధంగా మార్చిన ఇంకో రాజకీయ శిబిరం ఉంది. వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా 75 నుంచి ఏమైనా గుణపాఠం తీసుకున్నారా? తాము అట్లా ఉండకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? తాము అసమ్మతిని అణచివేయకూడదు అనే ప్రయత్నం చేస్తున్నారు లేదో దాన్ని ఆలోచించాల్సిన అవసరం. ఒకటి, ఇందిరాగాంధీ భారతదేశం 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 67 దాకా కూడా బాల్యారిష్టాలు ఉన్నాయి స్వాతంత్రం విషయంలో. కానీ మొత్తం మీద స్వాతంత్రం, కొత్తగా వచ్చిన స్వాతంత్రానికి సంబంధించిన ఒక ఆనందము, సంతృప్తి, ఒక ఉత్సాహం, అవన్నీ కూడా మొదటి 20 సంవత్సరాలు కొంత ఉన్నాయి. సమస్యలు లేవని కాదు, కానీ ఆ ఉత్సాహం ఎంత పెద్ద విజయానికైనా దానికి సంబంధించిన ఉత్సాహం కొద్దికాలే ఉంటుంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 ఏళ్ల దాకా ఉద్యమ పార్టీని, ప్రభుత్వాన్ని మనం భరించాము, స్వీకరించాము, అంత సంతృప్తిగా ఉంది. కానీ ఒక దాని తర్వాత లేదు, ఇక చాలు అనిపిస్తుంది కదా.
ఇట్లా 67 నుంచి కాంగ్రెస్ పాలన ఇక చాలు అనిపించడం మొదలైంది. తమిళనాడులో డిఎంకే వచ్చింది, ఉత్తరాదిలో 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు రకరకాల సంఖ్య, ఒకే ప్రతిపక్షం లేదు ఆ రోజున. జనసంఘము, తర్వాత స్వతంత్ర పార్టీ, కృషి పార్టీ, రకరకాల పార్టీలు ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి. మీకు తెలుసుగా 67లో కూడా పార్లమెంట్లో సెకండ్ లార్జెస్ట్ పార్టీ కమ్యూనిస్టులు. 52లో వాళ్ళే, 57లో వాళ్ళే, 62లో వాళ్ళే, 67లో వాళ్ళే. రకరకాల కోయిలేషన్ గవర్నమెంట్స్ వచ్చినాయి. కాంగ్రెస్లో చీలిక వచ్చింది 67 తర్వాత. అంటే ఒక స్వాతంత్రం వచ్చినప్పటి ఒక ఎర్లీ ఉత్సాహం ఆ దశ అయిపోయింది అంటున్నాం. ఇక రియల్ పాలిటిక్స్ మొదలైంది. అప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం వచ్చింది. బంగ్లాదేశ్ యుద్ధం ఇందిరాగాంధీ ఇమేజ్ మరింత పెంచింది. కానీ అసంతృప్తి అనేది అనుకున్న దానికి మించి అనుకున్నట్టుగా డెలివరీ కావట్లేదు ప్రభుత్వం నుంచి, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కావట్లేదు అనుకున్న అసంతృప్తి 73, 74 నుంచి బీహార్, యూపీ రాష్ట్రాల్లో విద్యార్థుల్లో బలంగా వచ్చి జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అది సంపూర్ణ విప్లవ నినాదంతో క్షాత్ర విద్యార్థి పరిషత్, క్షాత్ర ఆందోళన పరిషత్ ఆ సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. ఆ ఆందోళనకు చాలా మొమెంటం వచ్చింది. అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతే భారతదేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ యొక్క విశ్వసనీయత పడిపోవటమే కాకుండా దాని నాయకత్వం మీద అసంతృప్తి, ఒక ప్రత్యామ్నాయం కావాలనే తప్పన పెరుగుతున్న దశలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. పెట్టడానికి తక్షణ ప్రేరణ ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు ఇవ్వటం ఇటువంటి కావచ్చు. కానీ దాని నేపథ్యం ఏంటంటే ఆల్రెడీ బోల్డంత అన్రెస్ట్. ఇందిరాగాంధీ ఆ అన్రెస్ట్ టైంలో ఏముంది, విద్యార్థుల ఆందోళనని ఇది అమెరికా కుట్రంది. జయప్రకాష్ నారాయణ సిఏఏ ఏజెంట్ అని ప్రచారం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజుల్లో మనం రష్యాకు దగ్గరగా ఉండేవాళ్ళం కాబట్టి మన శత్రువులందరూ అమెరికా ఏజెంట్ అని చెప్పడం ఉండేది. అయితే ఈ తన పరిపాలనను, తన పార్టీ పరిపాలనని ముందుకు తీసుకెళ్ళడానికి, సుస్థిరం చేయడానికి, అపోజిషన్ లేకుండా చేయడానికి ఇందిరాగాంధీ తీసుకున్న రాజ్యాంగంలోని ఒక ఏర్పాటును దుర్వినియోగం చేసి ఎమర్జెన్సీ పెట్టి ప్రతిపక్షాన్ని అందరినీ రకరకాల పద్ధతిలో సైలెన్స్ చేసింది. కొంతమంది దీర్ఘకాలం కదలటానికి వెళ్ళలేకుండా జైల్లో పెట్టింది, కొంతమంది గెస్ట్ హౌస్లో బంధించి, కొంతమంది 3-4 నెలలకే పెరోలో బెయిలో ఇచ్చి బయటికి పంపించింది. ఇట్లా రకరకాల పద్ధతులు చేసింది. కానీ మొత్తానికి అందరినీ సైలెన్స్ చేసింది. సైలెన్స్ చేసిన తర్వాత ఆవిడ వెంటనే అదే పద్ధతిని కొనసాగించాలని అనుకోలే. అప్పటికి ఇంకా అంత నియంతృత్వ ఆలోచన ఆవిడకి రాలేదు, అవసరం కూడా కనిపించలేదు. సో అంతా సైలెన్స్గా ఉంది. పాజిటివ్గా 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం దేశాన్ని ఏదో శత్రువుల నుంచి కాపాడటానికి, ఆర్థిక ప్రగతి తీసుకురావడానికి, నల్లధనం దాచుకునే వాళ్ళ దగ్గర నుంచి నల్లధనాన్ని బయటికి తీయడానికి, ఇటువంటి పాజిటివ్ చర్యల కోసం ఇదంతా జరుగుతుంది అనే అభిప్రాయం కల్పించి అదంతా ప్రజలు ఎక్కడ మౌనంగా ఉన్నారు కాబట్టి తనకు ఆమోదం పెరుగుతుంది అనుకొని ఎన్నికలు ప్రకటించింది. అది బూమరాంగ్ అయింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మళ్ళీ అది కోయిలేషన్. అప్పటికి ఇంకా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒకే ప్రతిపక్ష పార్టీ రూపొందలేదు కాబట్టి అన్ని ప్రతిపక్షాలు కలిసి ఒక తాత్కాలికంగా ఏకమై జనతా పార్టీ చేసి ఐక్యత, ఆర్గానిక్ ఐక్యతగా మారక ఆ విభేదాలు అట్లాగే ఉండిపోయి 2 సంవత్సరాల్లోనే అది కుప్పగొలింది. ఇందిరాగాంధీ మళ్ళీ 2.5 ఏళ్ళకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆమె పాఠం నేర్చుకుంది. మనం అసమ్మతిని దేన్నైనా డీల్ చేయాలంటే అసమ్మతిని అంతా మూకుమ్మడిగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి చేస్తే చాలా వ్యక్తిగత వస్తుంది. మనం ఒక్కొక్కరిని ఎదుర్కోవాలి. కాబట్టి భారతదేశానికి అప్పుడు వచ్చిన మొదటి ప్రమాదం ఏంటి? ఫస్ట్ ప్రమాదం తమిళనాడులో వచ్చింది. తమిళ జాతీయవాదం పేరుతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా తమిళనాడు రాలే. ఆ క్యూలో రెండోది ఉన్నదేంటి? పంజాబ్ అకాలీదళ్. 73లో ఆనంద్ స్కూల్ సాహెబ్ తీర్మానం చేశారు. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలన్నారు. వాళ్ళు జనతా ప్రభుత్వ హయాంలో అధికారంలో భాగస్వాములు అయ్యారు. అయ్యి వాళ్ళు రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడారు. సో దెన్ అకాలీదళ్
దాన్ని టార్గెట్ చేశారు. అక్కడ భిన్నవారిని ప్రోత్సహించి అకాలీదళ వ్యతిరేకంగా అక్కడ ఇంటర్నల్గా క్రైసిస్ వచ్చేట్టుగా చేశారు. చేసి చివరికి అది స్వర్ణ దేవాలయం మీద దాడి, సిక్కుల మీద అణచివేత, సిక్కు తీవ్రవాదం ఆవిర్భావం, సిక్కు తీవ్రవాదాన్ని అణచివేయడం పేరుతో మళ్ళీ పెద్ద ఎత్తున శాంతి భద్రత చర్యలు, ఇవన్నీ జరిగే ఒక విషవలయాన్ని ఇందిరాగాంధీ ప్రారంభించిన పంజాబ్లోని రాజకీయ అసమ్మతిని డీల్ చేయడానికి ఆవిడ అనుసరించిన పద్ధతి ఏం చేసిందంటే పంజాబ్ పెద్ద క్రైసిస్ తీసుకొచ్చింది. పంజాబ్ క్రైసిస్ తీసుకొస్తూ ఆవిడ ఊరుకుందా, తెలుగుదేశం పార్టీని డీల్ చేసింది. ఇక్కడ పార్టీ గవర్నమెంట్ రద్దు చేసింది. కశ్మీర్లో షేక్ అబ్దుల్లాని ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం తీసేసింది. ఇట్లా రాష్ట్రాల వారి అంటే ప్రాంతీయ పార్టీలు, ప్రాంతానికే పరిమితమైన పార్టీలు ఏవైనా వాటి నుంచి ప్రమాదం ఎక్కువ ఉంది జాతీయ పార్టీలకు అని అనుకునే ఆవిడ వాటిని డీల్ చేయడం మొదలుపెట్టింది. 75 లాగా అందరినీ ఒకేసారి చేయలేదు, ఒక్కొక్కరు విడివిడిగా డీల్ చేస్తూ ఎవరికి వాళ్ళని వాళ్ళ పద్ధతిలో చేసింది. దాని తర్వాత లేట్ 80s కశ్మీర్ సమస్య వచ్చింది. ఇందిరాగాంధీ పోయినా కూడా కాంగ్రెస్ నిజానికి 80లో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు 1988 వాళ్ళకి ఇవాళ అనుసరిస్తున్న ఈ మత జాతీయవాదం ఉంది కదా, దాన్ని చేయాలనే ఆలోచన లేదు. భారతదేశంలో ఎంతైనా సోషలిజం అనే మాటకే విలువ ఎక్కువ ఉంది. మనం కొద్దిగా మితవాదాన్ని మత విషయాల్లో కానీ రాజకీయ విషయాల్లో మితవాదాన్ని పెట్టినప్పటికీ మనం సోషలిజాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు అనుకొని గాంధేయ సోషలిజం సిద్ధాంతంగా భారతీయ జనతా పార్టీ ఏర్పడింది 80లో. కానీ ఇందిరాగాంధీ అనుసరిస్తున్న ఈ అగ్రెసివ్ నేషనలిస్ట్ పద్ధతి ఏది అకాలీదళ విషయంలో, తెలుగుదేశం విషయంలో, కశ్మీర్ విషయంలో అనుసరించిన పద్ధతి వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చింది. 86లో రామజన్మభూమి ఇష్యూ మొదలైంది. కాంగ్రెసే ఓపెన్ చేసింది తలుపులు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని అప్పటి నుంచి మనం ఈ మార్గంలో వెళ్తే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హయాంలో దాన్ని ఓపెన్ చేశారు. ఇందిరాగాంధీ 84లో చనిపోయింది. ఆమె అనుసరించిన విధానాలకు ఆమె బలైంది. ఇక దాని తర్వాత అప్పటి నుంచి భారతదేశంలో తీవ్ర జాతీయవాదం అంటే భారతదేశం సమైక్యంగా ఉండే దేశం, సమగ్రంగా ఉండాల్సిన దేశం, ఇది ఓకే, ఈ ఆదర్శం ఓకే. కానీ భారతదేశానికి శత్రువులు అంతర్గతంగానే ఉంటారు. ఈ ప్రతిపక్షాల వాళ్ళంతా భారతదేశానికి శత్రువులు, వీళ్ళు తెలుగు వాళ్ళంతా ఒకటి ఉంటారు, తమిళులంతా ఒకటి ఉంటారు, అకాలీలంతా ఒకటి ఉంటారు, కశ్మీర్ వాళ్ళకు మా హక్కులు కావాలంటారు. ఇట్లా ఈ విచ్ఛిన్నవాదం అనేది వచ్చి భారతదేశ జాతీయతను దెబ్బతీస్తోంది అనే ఆర్గ్యుమెంట్ ఏదో ఉందో ఆ ఆర్గ్యుమెంట్ బలం పుంజుకుంటూ వచ్చి కేంద్ర ప్రభుత్వం తన శక్తిశాలి కావటం మొదలైంది. శక్తిశాలి పోయి అందరి మీద సెలెక్టివ్గా అణచివేత చర్యలు చేయగలిగింది. అంటే ఎమర్జెన్సీ దీనికి పునాది అనుకోవచ్చునా? ఎమర్జెన్సీ అందరి మీద కలిపి చేసింది. దానివల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద, అమలు చేసిన దాని మీద. తర్వాత కాలంలో సెలెక్టివ్గా కొంతమంది గ్రూప్స్ మీద ఎవరైతే తను ఐడెంటిఫై చేస్తుందో వాటి మీద మాత్రమే నిర్బంధం ఉంటుంది. ఆ నిర్బంధాన్ని మిగతా వాళ్ళంతా సమర్థిస్తారు. పంజాబ్లో జరిగిన దాన్ని అందరూ సమర్థించారు, తెలుగుదేశంలో చేసిన అందరూ సమర్థించాల, వ్యతిరేక ప్రతిఘటన వచ్చారు కదా. అట్లా టెస్ట్ చేసుకుంటూ వెళ్ళి బీజేపీ వాళ్ళు వచ్చేసరికి మనం ఎమర్జెన్సీ ప్రకటిస్తే అది ఎమర్జెన్సీ అని తెలుస్తుంది. కానీ ఎమర్జెన్సీ ప్రకటించకుండానే దానికి సంబంధించినవన్నీ అమలు చేస్తే ఎమర్జెన్సీలో ఊపా లేదు, ఉన్నాను ఊపా ఉపయోగించలే. అప్పుడు మీసా పెద్ద చట్టం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ఊపా అప్పుడు 67లోనే వచ్చింది. కానీ ఊపా వినియోగం దాని తర్వాత కాలంలో వచ్చింది. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ఇంకోటి పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిసెన్షన్ యాక్ట్, ఇటువంటివి వాడారు ఎమర్జెన్సీ కారణం. ఇప్పుడు చూడండి, ఊపాలంటే చట్టం, ఓటా, టాడా, సవరించిన ఊపా, ఈ చట్టాలన్నీ కూడా ఎమర్జెన్సీ తర్వాత వచ్చినాయి. ఈ చట్టాలకు పోలిక దేనితో? ఎమర్జెన్సీలో ఉన్న చట్టాలతో కాదు పోలిక, రౌలట్ చట్టంతో పోలిక. బ్రిటిష్ రౌలట్ చట్టం నుంచి ప్రేరణ తీసుకున్న చట్టాలు. ఎవరి మీదైతే ప్రాసిక్యూషన్, ప్రభుత్వం ఎవరి మీదైతే అభియోగం మోపుతుందో వాడే నిరూపించుకోవాలి ఆ నిర్దోషాన్ని. లెక్క ప్రకారం ప్రాసిక్యూషన్ నిరూపించాలి. మీరు దొంగతనం చేశారని ఆరోపణ చేస్తే
వీడే ఆరోపణ చేసిన వారు చెప్పాలి మీరు చేశారని సాక్ష్యాలు చూపించాలి. అట్లా కాదు, మీరు నిర్దోషాన్ని మీరే నిరూపించుకోవాలి. ఎమర్జెన్సీలో కంటే మించిన చట్టాలు వాళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. మనం ఎమర్జెన్సీని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎమర్జెన్సీ కంటే మించిన చట్టాలు వచ్చినాయని, ఎమర్జెన్సీ కంటే మించినటువంటి అణచివేత జరుగుతుందని, అప్పుడు సార్వత్రికంగా సార్వజనీనంగా జరిగినటువంటి అణచివేత నిర్బంధము ఇప్పుడు సెలెక్టివ్గా కొన్ని బృందాల మీద కొంతమంది మీద జరుగుతుందని మనం గుర్తించాల్సి ఉంది. గుర్తించి మనం ఎమర్జెన్సీని తలుచుకుంటే దానికంటే ఇది బెటర్ సిచ్యువేషన్లోకి ఏమీ రాలేదు. మనం ఇంకా అప్పుడు చేసినటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, పోరాటం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించవలసిన అవసరం ఉందనే అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ సార్.